వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న తెలుగు వ్లాగ్స్. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే ఒక ఇండియన్ స్టోర్కి వచ్చేసామండి. గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ బై చేయడానికి. ఇండియన్ స్టోర్లో ఏమేమి ఉంటాయో మీకు ప్రతి ఐటమ్ అయితే చూపిస్తాను. ఈ చెరియన్ స్టోర్ వచ్చేసి మా హౌస్కి అయితే ఒక 7 miles డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్. ఇక్కడ ఎక్కువైతే ఫ్రోజన్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తారు. చూడండి, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రోజన్ ఫుడ్ అయితే దొరుకుతాయి. చూడండి, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రోజన్ ఫుడ్ దొరుకుతాయని చెప్పాను కదా. చూడండి, ఫ్రోజన్ కర్రీస్, చపాతీస్, చూడండి బటర్ నాన్లు, ఇంకా అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ చపాతీసు, అలాగే వెజ్ మోమోసు, నాన్ వెజ్ మోమోసు, ఆలు టిక్కా, కచోరీ, ఇవన్నీ అయితే తీసుకొచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాళ్ళకి కావాల్సినప్పుడు మైక్రో ఓవెన్లో వేడి చేసుకొని తినేస్తారు. ఇక్కడైతే మ్యాక్సిమం అయితే ఫ్రోజన్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడైతే ప్రతి హౌస్లో మైక్రో ఓవెన్ అయితే కంపల్సరీ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఫ్రోజన్ ఫుడ్ బాక్సెస్ ఉన్నాయి కదా, దాని మీద ఎన్ని డిగ్రీస్ అయితే మనము హీట్ చేసుకోవాలో కూడా దాని మీద అయితే మెన్షన్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈరో వచ్చేసి మొత్తం సాసెస్ అండి. అన్ని సాసెస్ అయితే దొరుకుతాయి. సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగరు అన్నీ అయితే దొరుకుతాయి. ఇది చూడండి, ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. బాగుంటుంది, బట్ అయితే మన ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ అయితే ఏది ఉండదు. ఇక్కడ చూడండి, మనకి పపాయ పేస్ట్, ఆనియన్ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, జింజర్ పేస్ట్ అవి కూడా అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బాదం మిక్స్ అండి. 500 grams వచ్చేసి $5. ఇవి వచ్చేసి డైరెక్ట్గా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిల్క్ ఉంటుంది కదా, దాంట్లో డైరెక్ట్గా కలిపేసుకోవడం అండి. సేమ్ బాదం మిల్క్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఇన్స్టెంట్ మిల్క్ పౌడర్, బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా అవి కూడా అయితే దొరుకుతాయి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి టీ పౌడర్స్ అండి. ఇన్స్టెంట్ టీ పౌడర్, కాఫీ పౌడర్, గ్రీన్ టీ పౌడర్ అన్నీ అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, మనకి ఫ్రోజన్ వెజిటేబుల్స్ కూడా అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, బఠానీ, కాలీఫ్లవర్స్, అలాగే బీన్స్, లేడీస్ ఫింగర్, గ్రీన్ చిల్లీ, ఉసిరికాయలు, దొండకాయలు, అలాగే బీన్స్ టైప్స్, స్వీట్ కార్న్, ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్రోజన్లో కూడా అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ షుగర్ ప్యాకెట్స్, వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ 2 అయితే దొరుకుతాయండి. ఇక్కడ ఎక్కువ అయితే బ్రౌన్ షుగర్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ప్రతి రోలో ఈ విధంగా అయితే మెన్షన్ చేస్తుంటారు, ఆ రోలో ఏమేమి దొరుకుతాయి అనేది. మనకి అలా బోర్డ్స్ మీద మెన్షన్ చేయడం వల్ల మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఈజీగా అయితే వెతుక్కోవచ్చు. చూడండి, మనకి నెక్స్ట్ వచ్చేసి సీజర్స్, చాక్స్, స్పూన్స్ అన్నీ అయితే దొరుకుతాయి. ఇవి వచ్చేసి రైస్ ఐటమ్స్ అండి. ఇక్కడ మనకి ఇండియాలో దొరికే ప్రతి బ్రాండ్ అయితే దొరుకుతుంది. రైస్ ఐటమ్ వచ్చేసి బ్రౌన్ రైస్, వైట్ రైస్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ కూడా అయితే దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ వచ్చేసి బాస్మతి రైస్ అండి. దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫ్లోర్స్ అండి. ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే దొరుకుతాయండి. అలాగే అన్ని ఫ్లోర్స్ అయితే దొరుకుతాయి. ఇవన్నీ వచ్చేసి డాల్స్ అండి. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, అలాగే పచ్చి బఠానీవి అన్నీ అయితే దొరుకుతాయండి. పప్పులన్నీ ఇక్కడైతే. ఇక్కడ మనకి కార్న్ ఫ్లోర్ ఉంది కదండి, వైట్ కార్న్ ఫ్లోర్ కాకుండా ఎల్లో కార్న్ ఫ్లోర్ కూడా అయితే దొరుకుతుంది. ఇక్కడ చూడండి, డాల్స్లో మనకి బఠానీ ఉంటాయి కదండి, వైట్ బఠానీ దొరుకుతుంది. అలాగే గ్రీన్ బఠానీ కూడా చూడండి, గ్రీన్ బఠానీ ప్యాకెట్స్ కూడా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇడ్లీ రవ్వతో పాటు మనకి జొన్నది ఉంటుంది కదండి, జొన్న పిండి, సజ్జ పిండి, రాగి పిండి కూడా అయితే దొరుకుతాయి. ఇక్కడ ఇండియన్ స్టోర్లో మనకి కొన్ని ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ కూడా అయితే దొరుకుతాయి. ఇక్కడ మనకి మిల్లెట్స్ దొరుకుతాయి, అలాగే మిల్లెట్ ఫ్లోర్ కూడా అయితే దొరుకుతుంది.
నెక్స్ట్ ఇక్కడ టిష్యూస్, ఇజంత్రో గ్లాసెస్, ప్లేట్స్ కూడా అయితే దొరుకుతాయి. ఇక్కడ నెక్స్ట్ రోస్టెడ్ సేమియా, నార్మల్ సేమియా, అలాగే మ్యాగీ కూడా అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్స్టెంట్ పాయసం ప్యాకెట్ అండి. ఏం లేదండి, దీనికి పెద్ద టైం కూడా ఏం పట్టదు. హాట్ వాటర్లో కానీ లేకపోతే మిల్క్ ఉంటుంది కదండి, మిల్క్లో డైరెక్ట్గా యాడ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఉంటారు. మనము ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమైతే యాడ్ చేయవలేదు. 2 minutes అండి, ఎక్కువ టైం కూడా అయితే అవసరం లేదండి. ఇక్కడ చూడండి నూడిల్స్, మసాలా ఓట్స్, అలాగే నార్మల్ ఓట్స్ కూడా అయితే దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ టూత్పేస్ట్లు, సోప్స్ అండి, ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే దొరుకుతాయి. బాత్ సోప్స్, అలాగే డిష్ వాషర్ సోప్స్ చూడండి, ఇంకా హ్యాండ్ వాష్ చేసుకునేవి, ఇంకా హెయిర్కి షాంపూస్, హెయిర్ కలర్స్, హెయిర్ ఆయిల్స్, పిల్లలకి ఉంటాయి కదండి చిన్న కిడ్స్కి, వాళ్ళకి కూడా జాన్సన్ బేబీ సోప్స్, ఆయిల్స్, క్రీమ్స్ అన్నీ అయితే దొరుకుతాయి. అలాగే హెయిర్ కలర్స్ అండి, జెంట్స్కి లేడీస్కి ఇద్దరికైతే ఉంటాయి. బ్రౌన్ కలర్ కావాలంటే బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ కలర్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే ఇండియాలో దొరికే చాక్లెట్స్ కూడా దొరుకుతాయి. చూడండి ఇక్కడ మ్యాంగో బైట్స్ అని, కచ్చా మ్యాంగో చాక్లెట్స్ అని, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడైతే నెక్స్ట్ పూజా సామాగ్రికి సంబంధించిన ఐటమ్స్ కూడా అయితే దొరుకుతాయి. పసుపు కుంకుమ ప్యాకెట్స్, అలాగే మనకి చిన్న చిన్న బాక్సుల్లో కూడా అయితే దొరుకుతాయి. కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపిస్తుంది పూజకి రిలేటెడ్ ఐటమ్స్ అయితే. ఇక్కడ పసుపు కుంకుమ పెద్ద ప్యాకెట్స్ కూడా అయితే దొరుకుతాయి. తాంబూలంలో ఇచ్చే చిన్న ప్యాకెట్స్ కాకుండా పెద్దవి కూడా అయితే ఉంటాయి. ప్యాకెట్స్లో కావాలంటే ప్యాకెట్స్తో, డబ్బాలో కావాలంటే డబ్బాలు అయితే దొరుకుతాయి. ఇండియాలో 100 grams ప్యాకెట్ వచ్చేసి కుంకుమ ప్యాకెట్ 20 rupees పడింది అనుకో, ఇక్కడ వచ్చేసి నాకైతే 240 rupees పడింది. ఎవరైనా ప్రజెంట్ ఇండియా నుండి యూఎస్ వచ్చే వాళ్ళు ఉంటే మ్యాక్సిమం అయితే పూజా రిలేటెడ్ ఐటమ్స్ ఇండియా నుంచి తీసుకొచ్చుకోవడం అయితే చాలా బెటర్. ఎందుకంటే పూజా రిలేటెడ్ ఐటమ్స్ అయితే చాలా టూ మచ్ కాస్ట్ అనిపిస్తుంది. అలాగే ఇక్కడ నవధాన్యాలు కూడా అయితే ఉంటాయి. చిన్న చిన్న ప్యాకెట్స్ చూడండి, చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. దీపాలు చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు డెకరేషన్ చేసి చాలా బాగా అనిపిస్తాయి. అగరబత్తులు అన్నీ చిన్న ప్యాకెట్స్ ఉంటాయి, పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి. కొంచెం పెద్ద ప్యాకెట్ తీసుకుంటే మనీ అయితే సేవ్ అవుతుంది. చూడండి అగరబత్తులు వచ్చేసి ఎన్ని టైప్స్ ఉన్నాయో, బ్రాండ్స్ కానీ టైప్స్ కానీ, స్మెల్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్స్ అయితే ఉంటాయి అగరబత్తులు. ఇక్కడైతే కొన్ని జనరల్ మెడిసిన్స్ కూడా అయితే దొరుకుతాయి, ఆయుర్వేదిక్, అలాగే ఇంగ్లీష్ మెడిసిన్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్స్. అలాగే ఇక్కడ ఫుడ్ కలర్, ఎసెన్స్ అవి కూడా దొరుకుతాయి. ఇక్కడ ఎసెన్స్లో చాలా టైప్స్ ఆఫ్ ఎసెన్స్ అయితే ఉంటాయి. వెన్నెలా, స్ట్రాబెరీ, బ్లూబెర్రీ, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎసెన్సెస్ అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసి అమ్ముతుంటారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్, వాటితో పాటు ఆల్ డైరీ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. పన్నీరు, చీజు, మిల్క్, కర్డ్. ఇక్కడైతే అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. క్యాష్యూస్, బాదం పప్పు, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, కిస్మిస్, బ్లూబెర్రీస్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి ఇన్స్టెంట్గా టిఫిన్కి సంబంధించిన ఫ్లోర్స్ కూడా అయితే దొరుకుతాయి. డైరెక్ట్గా మార్నింగ్ మనం లేవగానే టిఫిన్ తినాలనిపించింది అనుకో, ఇన్స్టెంట్గా వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా అప్పటికప్పుడు టిఫిన్ వేసుకోవడం.
నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మసాలా అండి. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అయితే దొరుకుతాయి. జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్, కారం, చికెన్ మసాలా, బిర్యానీ తందూరి చికెన్ మసాలా, కొరియండర్ పౌడర్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి. ఇక్కడ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా అయితే దొరుకుతాయి. ఇవన్నీ వచ్చేసి కుకింగ్ ఆయిల్స్. వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. వెజిటేబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇలాగ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనము వెజిటేబుల్ ఫ్రూట్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వెజిటేబుల్స్ ఏముంటాయి, ఫ్రూట్స్ ఏముంటాయి అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి ఇండియాలో దొరికే ఆల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి. కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ పల్లీలు కూడా అయితే దొరుకుతాయి. ఇండియన్ ఫెస్టివల్స్ అప్పుడు ఏమైనా పూజ చేసుకోవాలంటే అరటి ఆకులు, తమలపాకులు, మ్యాంగో లీవ్స్ అవన్నీ అవసరం అవుతాయి కదా, అవి కూడా అయితే మనకి దొరుకుతాయి. ఇక్కడైతే మనకి కేజీల్లో మెజర్ చేయరు, ఎల్బీలో మెజర్ చేస్తారు. ఒక ఎల్బీ వచ్చేసి 450. చూడండి, వెజిటేబుల్స్ అయితే చాలా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. అన్ని వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ ఇంకా ఫ్రెష్, స్వీట్, హాట్ కూడా అయితే దొరుకుతుంది. ఇప్పుడు మాది గ్రాసరీ షాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్గా. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే నాకు ఒక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్గా అయితే పొందవచ్చు.